విద్యానాథ్, శ్రీ సిద్ధరామేశ్వర స్వామి దేవస్థాన అర్చకుని నేను ఒకటి. ఇది ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవంలో 5 రోజుల పెళ్లి జరుగుతుంది. ఇది 5 రోజుల పెళ్లి ఎలా చేస్తారో అలా చేస్తారు. ఐదవ రోజు కళ్యాణం జరుగుతుంది అనమాట. కళ్యాణం జరిగిన తర్వాత అంటే ఇచ్చి పుచ్చుకునే దాంట్లో కొంచెం గొడవ అయ్యి పార్వతీదేవి అలిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ పరమేశ్వరుడు కొంతమంది సైన్యంతో వాళ్ళ బంధు బలగాలను తీసుకుని ఆయనను శాంతింపజేసి ఆమెను తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు వీరభద్ర స్వామికి ఎవరు గొడవ పెట్టిందనే ఉద్దేశంతో ఆయన కోపంతో వచ్చి ఎవరైతే గొడవ పెట్టింటారో వాళ్ళంతా తన్నుకుంటూ పోతాడు అనమాట. తన్నుకుంటూ శాంతింపజేస్తాడు. ఆ తన్నినప్పుడు ఎవరైతే కోరికలు ఆయన ఎవరైతే తన్నుతాడో వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఫస్ట్ నుంచి 300-400 సంవత్సరాల నుంచి ఇదేగా నడుస్తున్నారు సార్. ఇప్పటి కాలంలో కూడా ఆధునిక కాలంలో ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో కూడా మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు సార్? ఇది సాంప్రదాయము. అలాగే సాంప్రదాయం ఒకటే సార్, చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి మేము కూడా అలాగే చేస్తాం. ఇది 12వ శతాబ్దం నుంచి శివయోగి సిద్ధరామేశ్వరుడు ఉన్నారు. అదే కాక శివయోగి సిద్ధరామేశ్వర సొల్లాపల్లి ఏముంది కదా, అదే ప్రకారంగా ఇక్కడ కూడా జరుగుతుంది. కానీ ఇది 5 రోజుల కార్యక్రమం. జాతర మహోత్సవం వచ్చేసి 5 రోజులు ఉంటుంది అన్నమాట. ఫస్ట్ రోజు వచ్చేసి జాతర ఉత్సవ మహోత్సవం ఉంటుంది. అలాగే 3వ రోజు ఫస్ట్ రోజు, సెకండ్ రోజు ఉత్సవం ఉంటుంది. 3వ రోజు జాతర, 2వ రోజు వచ్చేసి కర్రీ ఉంటుంది అన్నమాట. ఇది లాస్ట్ రోజు అన్నమాట. ఆఖరి రోజు హోలీ, అంటే జాతర మహోత్సవం ప్రకారంగా హోలీ జరుగుతుంది అన్నమాట. మనకి ప్రథమత కళ్యాణోత్సవము, తర్వాత అదే అలిగింది పార్వతీ పరమేశ్వరుడు అలిగింది తీసుకుపోయి తొలగొస్తారు అనమాట. తదుపరి ఈ వీరభద్రేశ్వరుని కోపం పడి వాళ్ళు వీరభద్రేశ్వరు ఎవరెవరు తంటారో వాళ్ళకి శాంతి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇంక వేరే ఏమి ఉద్దేశం లేదు ఇక్కడ, అందుకోసమే చేస్తున్నాం. ఇప్పుడు నుంచి కాదు, గులాబీ విజయానికి సంకేతం కాబట్టి అప్పటి నుంచి ఒకే కలర్ ఉంది. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ వేరే కలర్ వాడడం కదా, అక్కడ ఏం లేదు. పద్ధతి ప్రకారంగా ఏం హోలీ కలర్ ఉందో అదే కలర్ వాడుతున్నాం. గుంతులు సమేతంగా వాడుతున్నాం. ఈ ప్రత్యేకత ఏమంటే ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఇలాంటి హోలీ ఎక్కడ దొరకదు అనమాట. మీకు 5 గొంతులు తోగి అవన్నీ కార్యక్రమం చేస్తాం కాబట్టి ఇక్కడ మీ కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఎక్కడ దొరకదు. ఇదే ప్రత్యేకతంగా హోలీ పండుగ. ఇది శ్రీ శివయోగి సిద్ధరామేశ్వర స్వామి దేవస్థానం 12వ శతాబ్దం నుంచి ఇక్కడ ఉంది. పూర్వం ఎలా కార్యక్రమాలు జరిపేవారు, మేము కూడా అదే విధంగా సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాం. ఈ కళ్యాణం 5 రోజుల పండుగ. 5వ రోజు శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం తర్వాత వసంతోత్సవం జరుపుకోవడం కూడా జరుగుతుంది. ఆ గులాబీ రంగు ఎందుకు వసంతోత్సవంగా జరుపుకుంటామంటే విజయానికి సంకేతంగా మా గ్రామస్తులు పూర్వం నుండి ఆ విధంగా పాటించేవారు కాబట్టి ఆ విధంగా మేము కూడా గులాబీ రంగుని విజయంగా భావిస్తూ ఉంటాం. తన్నుల స్వామి అంటున్నారు కాబట్టి ఆ తన్నుల స్వామి ఏ విధంగా అంటే పార్వతి అలిగి పోయినందుకు తన్నుల స్వామి కార్యక్రమం కూడా జరుగుతుంది. తన్నుల స్వామి ఆమె అలిగిపోవడం వల్ల ఎందుకు అలిగిపోయింది, ఎవరు మధ్య చిచ్చు పెట్టారు అని ఆయన తెలుసుకొని వాళ్ళని కాళ్ళతో తన్నడం జరుగుతుంది. ఆయన వీరభద్ర స్వామి ఎవరినైతే కాళ్ళతో తంతారో వాళ్ళు వచ్చేసి మంచి కోరుకున్న కోరికలు నెరవేర్చునని మా గ్రామస్తులు నమ్ముతారు. కాబట్టి శ్రీ శివయోగి సిద్ధరామేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చేవాడని మా గ్రామస్తులు భావిస్తారు. మనము ప్రతి సంవత్సరంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం జరుగుతుంది. జరిగిన తర్వాత మనకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మనము ఎట్లా కన్యాదానం చేసేసి వాళ్ళకి మనం ఇచ్చేస్తామో అట్లా తల్లిదండ్రులుగా ఎట్లా ఇస్తామో అట్లా ప్రయుక్తంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆయన ఇంకా బండారము వేసుకుంటారు. అయిన తర్వాత పార్వతీదేవి అలిగి అక్కడ పోతుంది. ఆయన ఇంకా పరమేశ్వరుడు పోయి రామ్మ చల్లగా ఉండు, ఇద్దరు చల్లగా ఉందామని తోలుకొని పార్వతీ పరమేశ్వరులు తోలుకొని వస్తారు. అయిన తర్వాత మన వీరభద్రదేవుడు ఆ వంట చేసింటారు, ఊరు ప్రజలు వంట చేసింటారు. ఆ దాంట్లో ఉప్పు కారము ఏమీ సరిగ్గా వేయకుండా ఉంటేనే వాళ్ళు శిక్షిస్తారు. దాని గురించి ఆ వీరభద్రదేవుడు ఆ రూపంలో వచ్చి మీరు దీంట్లో ఉప్పు వేయలేదు, కారం వేయలేదు అనేసి ఒక్కొక్కరు ప్రజలు వ్యక్తులు మహా వ్యక్తులు ఉంటారు, రెడ్డిలు కానీ వేరే వాళ్ళు అందరూ ఉంటారు. మహా వ్యక్తులకి ఎవరికి ఆ వీరభద్ర దేవుడు తొంతాడో వాళ్ళకి ఆ సంవత్సరం ఎదుగుతుంది అని ఆ పురాణ ప్రయుక్తంగా చెప్తున్నారు. ఇది తాత ముత్తాతల నుంచి ఇట్లే జరుపుకుంటూ వస్తున్నాము. కావున ఇప్పుడు కూడా అట్లే మనము జరుపుతా ఉన్నాం. అయిన భక్తాదులు అందరూ ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయవాలని నేను, లేకపోతే తొంతన వాళ్ళే ఎవరనగా చేరు కట్టేళ్ళు పని చేసేళ్ళు బారికెళ్తుండే ఎవరైనా కానీ వాడు
వాళ్ళు తంతే తీర్చను. అది అంతే కార్యక్రమం. వీరభద్ర రూపంతోనో తంతను వాళ్ళు. మీకు ఈ ఆచారం ఎన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది? ఇది మా తాత ముత్తాతల నుండి ఉన్నది, తరతరాలు. మా గోత్రము తోడు నుండి ఉన్నది అంత మొత్తం.